ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో డోర్ లాక్ చేయాలన్నా, లేదంటే డోర్ లాక్ తీయాలన్నా, లైట్స్ ఆన్ చేయాలన్నా, లైట్స్ ఆఫ్ చేయాలన్నా, లేదంటే కర్టెన్స్ ఓపెన్ చేయాలన్నా, కర్టెన్స్ క్లోజ్ చేయాలన్నా కూడా అన్ని కూడా మొబైల్తోనే సాధ్యమైతే ఎలా ఉంటుంది? ఒక వాయిస్ కమాండ్ తో ఇవన్నీ జరిగితే ఎలా ఉంటుంది? సో ప్రస్తుతం అయితే మనం మాన్సన్ ఎక్స్ టెక్నాలజీస్ లో ఉన్నాము. ఒక యువ ఎంటర్ప్రీనర్ అయితే మాన్సన్ ఎక్స్ టెక్నాలజీస్ ఈ స్మార్ట్ హోమ్ సిస్టమ్ అయితే మన కరీంనగర్కి పరిచయం చేశాడు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ స్మార్ట్ హౌస్ టెక్నాలజీస్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఈ సాయి కిరణ్ యంగ్ ఎంటర్ప్రీనర్, స్మార్ట్ హోమ్ టెక్నాలజీస్తో అయితే వర్క్ చేస్తాడు. సో తను ఈ స్మార్ట్ హౌస్ టెక్నాలజీస్ గురించి తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని మనం ఫింగర్ ప్రింట్తో కానీ, లేదంటే పాస్వర్డ్తో కానీ, మొబైల్ కమాండ్తో కానీ దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పు సాయి, ఇది ఎలా ఓపెన్ చేస్తావు? ఇది మనకు ఫింగర్ ప్రింట్ త్రూగా అన్లాక్ చేసుకోవచ్చు. మళ్ళీ చూసుకుంటే పాస్వర్డ్ త్రూగా అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ మనకు RFID స్మార్ట్ కార్డ్ ఓకే, దీని త్రూగా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ మనకు మాన్యువల్ కీ ఉంటుంది. ఓకే, అండ్ మళ్ళీ చూసుకుంటే మనం మొబైల్ త్రూగా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. టోటల్ 5 ఈ యొక్క డోర్ లాక్ ని మనం 5 ఆపరేటర్స్ నుంచి ఆపరేట్ అంటే దీని వల్ల ఉపయోగం యూజెస్ ఏంటంటే, మనం ఎవరైతే మనం అన్లాక్ చేస్తున్నామో మన సెక్యూరిటీ పిన్ అనేది అక్కడ ఉంటుంది. ఎవరు అన్లాక్ చేశారు, ఏ టైం అన్లాక్ చేశారు అనేది మనకు అడ్మిన్ కి మెసేజ్ వస్తుంది. సో సెక్యూరిటీ పర్పస్ లో చాలా బెస్ట్. అండ్ ఇప్పుడు చూసారు కదా, ఆటోమేటికల్లీ లాక్ అయిపోతుంది. మనం ఓన్లీ డోర్ క్లోజ్ చేసా కూడా 5 సెకండ్స్ తర్వాత ఆటోమేటికల్లీ ఫిల్ లాక్. ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళది మాత్రమే ఇది ఓపెన్ చేయగలరు. మనం 5-6 మెంబర్స్ కి మనము ఫింగర్ ప్రింట్ ఇవ్వచ్చు, బట్ యాక్సెస్ ఇవ్వచ్చు. అండ్ మనకు కార్డ్ వచ్చేసి 2 కార్డ్స్ ఉంటాయి. ఓకే, మనం ఎక్స్ట్రా కావాలి అన్నా కూడా ఎవరికైనా కార్డ్స్ ఇవ్వచ్చు. పాస్వర్డ్ వచ్చేసి ఓన్లీ మన ఓన్ ఫ్యామిలీ వాళ్ళ వరకే చెప్పాలి. అండ్ ఎవరు మనం పాస్వర్డ్ త్రూ ఓపెన్ చేస్తే మనం ఎలాంటి యాక్సెస్ మనం ఎవరి నుంచి ఓపెన్ అయింది అనేది తెలియదు. ఫింగర్ ప్రింట్ ఒకవేళ వేరే వాళ్ళు ఓపెన్ చేయాలని చూసినా మనకు మొబైల్ కి అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఓకే, మనకు దీనికి బ్రేక్ చేయడానికి ట్రై చేసినా, అన్ఆథరైజ్డ్ ఫింగర్ ప్రింట్ పెట్టినా కూడా, పాస్వర్డ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ టైప్ చేసినా కూడా కంపల్సరీ మనకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఓకే, సో మొత్తానికి సేఫ్టీ అండ్ సెక్యూర్ పర్పస్ అయితే చక్కగా వాడుకోవచ్చు. చాలా చాలా. ఇప్పుడు జనరల్ గా చూసుకున్నట్టయితే అంతకు ముందు నాకు తెలిసి అయితే కార్పొరేట్ ఆఫీసెస్ లో ఈ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో కూడా ఇలాంటివి పెట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది అనుకుంటా. అవును, ఇప్పుడు ప్రెసెంట్ నవే డేస్ లో అందరూ చూసేది సెక్యూరిటీ. ఓకే, సో ఈ డోర్ లాక్ మనకు 100% సెక్యూర్ పర్పస్ లో మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా, ఇన్ కేస్ ఆఫ్ సెక్యూరిటీ పర్పస్ కాకున్నా కూడా, మన ఇంటికి ఎవరైనా వచ్చారు, మనం చాలా లాంగ్ లో ఉన్నాము, సో ఆ టైంలో మనము మన మొబైల్ నుంచి అన్లాక్ చేయొచ్చు. వాళ్ళకి పాస్వర్డ్ చెప్పకపోయినా కూడా మన మొబైల్ ఎక్కడున్నా సరే ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు. త్రూ అవుట్ వరల్డ్ ఎక్కడున్నా కూడా మనం ఆపరేట్ చేసేసుకోవచ్చు. అంటే ఇది ఓన్లీ మెయిన్ డోర్ కి పెట్టుకుంటే బెస్ట్ అంటారా? అన్ని డోర్స్ కూడా లేదు, అన్ని డోర్స్ కి కూడా అవైలబుల్ లో ఉంటాయి. బట్ మనకు సింగిల్ డోర్ అయితే మనకు డోర్ థిక్నెస్ ని బట్టి ఈ లాక్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ మనకు బెడ్రూమ్స్ కి వచ్చేసి లైక్ లివర్స్ ఉంటాయి సార్. లివర్స్ లో కూడా ఓన్లీ ఫింగర్ ప్రింట్ అండ్ పాస్వర్డ్ అంటే బేసిక్ బడ్జెట్ లో కూడా అవి స్టార్టింగ్ ప్రైజెస్ లో ఉంటాయి. సో ఎంత వరకు ఖర్చు అవుతుంది? మనకు మెయిన్ డోర్ కి స్మార్ట్ లాక్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ ఫ్రమ్ 12,000. అండ్ బెడ్రూమ్ డోర్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ ఫ్రమ్ 4,500 నుంచి మనకు స్టార్ట్ ఉన్నాయి. 4,500 నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, సో మీరు కాల్ చేస్తే మీరు వెళ్ళి ఇన్స్టాల్ చేసేస్తాం మేము. అండ్ దీంట్లో ఇంకా ప్రీమియం సెగ్మెంట్ లో చూసుకుంటే మనకు ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. మనకు మొబైల్ ఎలాగైతే మనకు ఫేస్ అన్లాక్ ఉంటుందో, ప్రీమియం సెగ్మెంట్ లో ఫేస్ అన్లాక్ ఉంటుంది. అండ్ ఇంకా ప్రీమియం లోకి వెళ్తే మనకు VDP ఐడియా ఉంది కదా, అలానే మనకు కాలింగ్ బెల్ ప్రెస్ చేసినప్పుడు అపోజిట్ మనకు బ్యాక్ సైడ్ లో స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ నుండి మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు, లైక్ ఎవరు పర్సన్ ఏంటి అనేసి. ఈ స్మార్ట్ లాక్ సిస్టమ్ తో పాటు మీ దగ్గర ఇంకేం సర్వీస్ ఉంటాయి? మనకు ఫుల్ హోమ్ ఆటోమేషన్ సర్వీస్ ఉంటుంది. మనకు కర్టెన్స్, లైటింగ్స్, AC, గీజర్, ఎవ్రీథింగ్, మనకు గేట్, ఎవ్రీథింగ్ మనం మొబైల్ నుంచి కంట్రోల్ చేసేసుకోవచ్చు. అది కూడా త్రూ అవుట్ వరల్డ్ ఎక్కడ ఉన్నా కూడా మనకు ఇంట్లో లైటింగ్, ఫ్యాన్స్, ఎవ్రీథింగ్ మనకు ఎనీ కంట్రీ మనం మొబైల్ నుంచి ఆపరేట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ లైవ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ లో లైటింగ్ ని మనం చేయొచ్చు, మొబైల్ నుంచి చేసుకోవచ్చు, అలెక్సా నుండి చేసుకోవచ్చు, వాయిస్ కంట్రోల్. ఒకసారి మనకు లైవ్ గా చూపించగలుగుతావు? అలెక్సా టర్న్ ఆఫ్ లివింగ్ రూమ్. ఓకే, ఇప్పుడు కంప్లీట్లీ ఆఫ్ అయిపోయింది. అలెక్సా టర్న్ ఆన్ లివింగ్ రూమ్. ఓకే, మనకు సింగిల్ కమాండ్ త్రూగానే ఫుల్లీ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క దానికి సపరేట్ కమాండ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, అలెక్సా టర్న్ ఆఫ్ ట్యూబ్ లైట్.
Okay. సింగిల్ గా కూడా మనం సపరేట్లీ కమాండ్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా మొబైల్ తో కూడా ఆపరేట్ చేయొచ్చు మనం మీకు వాయిస్ కమాండ్. త్రూగా అయితే ప్రత్యేకంగా యాప్ ఉంటుందా? యాప్ ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఇది ప్రత్యేకమైన యాప్ లో ట్యూబ్ లైట్ కానీ ఫ్యాన్ కానీ తర్వాత కర్టెన్స్ కానీ మనకు కావాల్సిన లైటింగ్ కూడా ఏ రకంగా ఉండాలని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ట్యూబ్ లైట్ ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుందా? ఇప్పుడు టోటల్ లైట్స్ ఆఫ్ చేయండి ఒకసారి. ఫుల్లీ లైట్ ఫ్యాన్ ఆఫ్ చేయండి. సో మొబైల్ తో కూడా చాలా చక్కగా ఆపరేట్ అవుతుంది. లైట్ కానీ ఫ్యాన్ కానీ కర్టెన్స్ కానీ ఇవన్నీ కూడా మొబైల్ తో పాటు అలెక్సా కమాండ్ తో కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. సో మొత్తంగా ఇదైతే సెక్యూరిటీ పర్పస్ లో అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందని మనకు అనిపిస్తుంది. అండ్ మనకు మన దగ్గర ఉన్న లైటింగ్ వచ్చేసి ప్రీమియం లైటింగ్. ఈ సెగ్మెంట్ లో మనకు మొబైల్లో మనం ఎలాగైతే బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకుంటామో మన ఇంట్లో మన టెంపరేచర్ అనుకోవచ్చు, లైట్ కంట్రోల్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ ఎవ్రీథింగ్ మనం తగ్గించవచ్చు పెంచవచ్చు. ఓకే. దీంట్లో ఇప్పుడు ఈ లైట్ వచ్చేసి మనకు రెగ్యులర్ గా ప్రొఫైల్ లైట్ ఉంటుంది. అది సింగిల్ కలర్ ఆర్ వామ్ కలర్ లో ఉంటుంది. మనం ఇది డిమ్మేబుల్ అండ్ ట్యూనబుల్ లైట్. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ వామ్ కి కన్వర్ట్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రస్తుతం అయితే వామ్ లైట్ అయితే ఉంది. దీన్ని ఇక్కడ మొబైల్ తో కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ బ్రైట్ లైట్ కూడా మారిపోయింది చూడొచ్చు. అండ్ మనం బ్రైట్నెస్ ని డిమ్ చేసేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ సో మనకు కావాల్సిన లైటింగ్ దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 3-in-1 స్ట్రిప్ వచ్చేసి మనకు కరీంనగర్ లో ఇక్కడ ఉంది. ఓకే. అండ్ ఈ సిఓబిస్ వచ్చేసి ఇవి కూడా సేమ్ మనకు డిమ్మేబుల్ అండ్ ట్యూనబుల్ లైట్స్. ఓకే. దీంట్లో కూడా మనకు ఎగ్జాక్ట్లీ మీరు చూసుకుంటే ఒక 45 degrees యాంగిల్ లో లైటింగ్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ అది కూడా మనం మొబైల్ నుంచి బ్రైట్నెస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ ఒక లగ్జరీ ఫీల్ వస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు మీ వాయిస్ కమాండ్ తో ఒకసారి కర్టెన్ ని క్లోజ్ ఉన్న కర్టెన్ ఒకసారి ఓపెన్ చేసి అలెక్సా ఓపెన్ కర్టెన్. Okay. సో చూసారు కదా ఒక వాయిస్ కమాండ్ తో కర్టెన్ ఓపెన్ అంటే కర్టెన్ ఓపెన్ అవుతుంది. అండ్ ఒకసారి క్లోజ్ చేయండి. అలెక్సా క్లోజ్ కర్టెన్. Okay. సో ఇప్పుడు వాయిస్ కమాండ్ తో మీరు ఇచ్చారు కదా, దీనికి రిమోట్ సిస్టమ్ ఉంటుందని చెప్పారు, ఫోన్ తో కూడా ఆపరేట్ చేయొచ్చు అని చెప్పారు. ఒకసారి రిమోట్ తో ఒకసారి ఓపెన్ చేయండి. దీన్ని మనం మిడిల్ లో స్టాప్ కూడా చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే మిడిల్ లో స్టాప్ చేసుకోవచ్చు. ఓన్లీ రిమోట్ సిస్టమ్ లో ఇది రిమోట్ సిస్టమ్ అండ్ మొబైల్ నుంచి కూడా మనం స్టాప్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ సగం విండో వరకు మనకు ఓపెన్ అట్లా ఆపరేట్ చేసేసుకొని మళ్ళీ క్లోజ్. అండ్ దీంట్లో మనకు ది బెస్ట్ పార్ట్ ఆటోమేషన్ అనగా ఓన్లీ మనకు మొబైల్ నుండి అలెక్సా నుండి కాకుండా మనకు షెడ్యూలింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఆటోమేటిక్ గా కర్టన్స్ అన్ని ఓపెన్ అయిపోయి వామ్ లైట్స్ ని మనం ఇప్పుడు ఈ లైట్స్ ఈ ప్రీమియం సెగ్మెంట్ లైట్స్ యూజ్ చేస్తే వామ్ కల్చర్ పెట్టేసుకొని లైట్స్ ఆటోమేటిక్ గా ఆన్ ఓపెన్ అయిపోయి అండ్ ఫ్యాన్స్ కూడా ఆన్ చేసుకుని అండ్ సేమ్ అట్ ది సేమ్ టైం మనం నైట్ కాగానే ఆటోమేటికల్లీ లైట్స్ క్లోజ్, బెడ్ లైట్స్ ఆన్, ప్యూర్లీ టర్న్ ఆఫ్ లివింగ్ రూమ్ షెడ్యూల్ కూడా షెడ్యూలింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే. అంటే సాధారణంగా సింపుల్ గా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లుని మనం మొత్తం ఆటోమేషన్ చేయాలంటే ఎంతవరకు ఖర్చు అవ్వచ్చు? మనకు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే విత్ ఇన్ 1 lakh లోపల 3 BHK కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది బేస్డ్ ఆన్ ఎలక్ట్రికల్ ప్లాన్ తో మనకు టైప్ అవుతుంది. బికాస్ మనకు హబ్ అంతా ఇట్లాంటి టచ్ ప్యానెల్స్ నుంచి మనకు కంట్రోల్ అవుతుంది. ఓకే. సో ఈ టచ్ ప్యానెల్ లో ఏవేవైతే మనకు కంట్రోల్స్ ఉన్నాయో ప్రతి డివైస్ మనము 4 ways లో మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. లైక్ వాయిస్ కంట్రోల్, మొబైల్ కంట్రోల్, రిమోట్ కంట్రోల్ అండ్ మాన్యువల్. ఓకే. అంటే ప్యానెల్స్ కూడా మనం కొత్త కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు పెడితేనే అవునండి. ఇప్పుడు మనకు ఎగ్జిస్టెడ్ హౌసెస్ కి చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ కి మనం విత్ ఇన్ ప్లాన్ వెళ్ళాం అనుకోండి, ఇంత పెద్ద సైజ్ బోర్డ్ వచ్చేసరికి చూడడానికి బాగుండదు అండ్ కాస్ట్ కూడా చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఓకే. సో బిఫోర్ మనకు కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ ప్లాన్ మనం పర్ఫెక్ట్లీ ఇచ్చేసుకుంటే 3 BHK ని 1 lakh లో కూడా మనం కంప్లీట్ చేయించుకోవచ్చు. ఓకే. సో లైట్స్ కానీ కర్టెన్స్ కానీ లాక్ కానీ మనం ఏదైనా మర్చిపోయినప్పుడు కూడా సులభంగా కూడా ఆపరేట్ చేయడానికి ఉంటుంది. ముఖ్యంగా సేఫ్ అండ్ సెక్యూర్. సో లైవ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ లో మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి, నాతో రండి చూపిస్తాను.
ఇవన్నీ ప్యానెల్ బోర్డ్స్ సైజెస్ డిఫరెంట్ సైజెస్. డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ కలర్స్. Okay. అండ్ మనకు ఈ ఎడ్జ్ కలర్ కూడా మనము ఇంటీరియర్ కి తగ్గట్టు మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, బ్లాక్ విత్ బ్లాక్, ఇది Okay. సిల్వర్ విత్ సిల్వర్, ఓకే, ఇది వైట్ విత్ రోజ్ గోల్డ్, ఇది ఇక్కడ గోల్డ్ విత్ గోల్డ్, ఇక్కడ వైట్ విత్ సిల్వర్. Silver. ఇట్లా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. Yeah. అండ్ మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఐకాన్ కూడా Ah. ప్రతిదీ మన కస్టమైజేషన్ ప్రకారం. Yes. అంటే మీకు నెంబరింగ్ లో కావాలి, సమ్ లక్కీ డేట్స్ ఉంటాయి, లక్కీ నెంబర్స్ ఉంటాయి. నెంబరింగ్ లో కావాలన్నా కూడా మనకు నెంబరింగ్ లో ఇవ్వచ్చు. ఓకే. ప్యూర్లీ కస్టమైజబుల్. ఈ స్విచ్ బోర్డ్ లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి సార్? మనకు స్విచ్ బోర్డ్ నుంచి కూడా మనం ఇందాక మనం అలెక్సా నుంచి మనం కంట్రోల్ చేసాం కదా మొబైల్. ఆ కటన్ అనేది ఇలా స్విచ్ బోర్డ్ త్రూగా మాన్యువల్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మనకి ఇందాక మనం డిప్పింగ్ వచ్చేసి ఆ మొబైల్ నుంచి కట్ చేసుకున్నాం కదా, Yeah. ఇది కూడా మనం మాన్యువల్ గా డిప్పింగ్ చేసేసుకోవచ్చు ఓకే. స్విచ్ బోర్డ్స్ లో. Ah. అండ్ మనకు మోస్ట్లీ ఆటోమేషన్ వచ్చేదంతా ఈ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి. ఓకే. మనం ఎక్కడెక్కడ బోర్డ్స్ మనం ఇన్స్టాల్ చేసేసుకుంటామో దాంట్లో ఉన్న ఎవ్రీ డివైస్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్ హబ్ వచ్చేసి ఇది టచ్ ప్యానల్స్. ఓకే. కరీంనగర్ లో చూసుకుంటే ప్రజలు ఇప్పుడిప్పుడే స్మార్ట్ హోమ్స్ కి అలవాటు పడుతున్నారు. ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది రెస్పాన్స్ వచ్చేసి కొంచెం స్లోగా ఉంది, బట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఇన్ ఫ్యూచర్. ఓకే. మనకు ఇంకా 10 years తర్వాత అయినా కూడా మనకు మాన్యువల్ స్విచెస్ ఎవరు యూజ్ చేసే స్కోప్ లేదు ప్రెసెంట్ ఉన్న. అంటే మీ సర్వీసెస్ ఎలా ఉంటాయి మీ దగ్గర? అంటే ఎక్కడెక్కడ మీరు ప్రాజెక్ట్స్? మేము ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో మనం సర్వీసెస్ ఇస్తున్నాం. ఆంధ్రాలో కూడా నేను 5 ప్రాజెక్ట్స్ చేశాను. అటు నుంచి కూడా నాకు చాలా రెస్పాన్స్ ఉంది. ఇక్కడ కరీంనగర్ లో చూసుకుంటే, కరీంనగర్ లో స్లో ఉన్నా కూడా కంపల్సరీ అంటే వర్క్ స్లో ఉంది. ఎందుకు అని అంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఇలాంటి పెద్ద బోర్డ్స్ వల్ల కాస్ట్ ఎఫెక్టివ్ వచ్చేసి కొంచెం డౌన్ ఉంది. బట్ 100% ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ బిజినెస్ అండ్ సక్సెస్ఫుల్ ఫర్ మిడిల్ క్లాస్ పర్సన్స్ కి ఇది సూటబుల్ ఆటోమేషన్. ఓకే. బయట ఆటోమేషన్ లో మనకు చాలా ఎక్స్పెన్సివ్. మనకు అక్కడ కేబుల్ కాస్ట్ లో మనకి ఇక్కడ ఫుల్ ఆటోమేషన్ మనకు వైర్లెస్ లో అయిపోతుంది. అంటే మొత్తంగా ఇప్పుడు మనకు సాధారణ స్విచ్ బోర్డ్స్ తో పోలిస్తే జనరల్ వాడే దానికంటే ఈ స్మార్ట్ బోర్డ్స్ పెట్టుకుంటే ఎంతవరకు డిఫరెన్స్ వస్తుంది? అంటే మనకు బడ్జెట్ కరెక్ట్ లో బడ్జెట్ లో కావాలి అనుకుంటే ఈచ్ రూమ్ 1 బోర్డ్ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆ ఒక్క బోర్డ్ వచ్చేసి ఆ ఒక్క బోర్డ్ లో అన్ని కంట్రోల్స్ ఉండేలాగా మనం ప్లాన్ చేసేసుకుంటే మనకు చాలా నేను అన్నట్టు ఇందాక 1 lakh అన్నాను కదా, 50-60,000 లో కూడా మనం చేసేసుకోవచ్చు. ఒక మొత్తం మొత్తం ఒక 2 BHK చూసుకుంటే. ఓకే. ఓన్లీ ఎంతవరకు అంటే సర్వీసెస్ కానీ ఎంతవరకు మన ప్రెసెంట్ వచ్చేసి 2 years వారంటీ ఫర్ PCB ఇస్తున్నాం. ఓకే. మనకు 1 million టచ్ కెపాసిటీ ఉంటుంది PCB మీద. ఓ. డ్రైవర్ మీద మనం 2 years వారంటీ ఇస్తున్నాం. మళ్ళీ సర్వీస్ కూడా మీ దగ్గర? సర్వీస్ కూడా మేమే చేస్తాము అండ్ ఇన్స్టాలేషన్ ఎవ్రీథింగ్ మేమే. సాయి, సాధారణంగా చూసుకుంటే స్మార్ట్ హోమ్ సిస్టమ్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న అభిప్రాయం చాలా మందికి ఉంది. దీని తక్కువ బడ్జెట్ లో ఇంకేమైనా చేయొచ్చు? దీంట్లో మనకు తక్కువ బడ్జెట్ లో చూసుకుంటే మాన్యువల్ స్విచెస్ ని కూడా మనం ఆటోమేషన్ లో తీసుకోవచ్చు. ఓకే. దాన్ని ఈ రెట్రోఫిట్ అనే డివైస్, ఈ డివైస్ త్రూగా మనము మాన్యువల్ స్విచెస్ లో మన స్విచ్ బోర్డ్ లోపల ఇది ఇన్స్టాల్ చేసేసి సేమ్ మనకు మొబైల్ ఆప్షన్ అండ్ అలెక్సా ఆప్షన్ అండ్ సేమ్ అదే 2 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మాన్యువల్ ఆప్షన్ కామన్, రిమోట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. అండ్ దీంట్లో చూసుకుంటే కాస్ట్ ఎఫిషియన్సీ వచ్చేసి దాని నుంచి చూసుకుంటే 30% కాస్ట్ లోనే ఇది మనకు. బట్ దీని వల్ల మనకు ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ కరీంనగర్ రీజియన్ లో చాలా ఫ్లక్చుయేషన్స్ కాబట్టి కొంచెం దాని నుంచి బేర్ చేసుకుంటే ఇది కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ వ్యారంటీ కూడా దీనికి తక్కువ ఉంటుంది. ఓకే. ఇంకేమైనా స్మార్ట్ డివైసెస్ ఉన్నాయా? అంటే స్మార్ట్ హోమ్ మార్చకుండా స్మార్ట్ డివైసెస్ ఇంకా మీ దగ్గర ఏముంటాయి? మన దగ్గర వచ్చేసి ఇప్పుడు మోషన్ సెన్సార్స్ మీకు ఐడియా ఉంది కదా, మనకు వాష్రూమ్స్ లో అండ్ బాల్కనీస్ లో యూస్ చేస్తాం. మనం పోగానే మన మోషన్ డిటెక్ట్ చేసి లైట్ ఆన్ అవుతుంది. ఓకే. మనం వెళ్ళగానే సెన్సార్ తో లైట్ ఆన్ అవుతుంది, మళ్ళీ బయటికి ఆటోమేటికలీ ఆఫ్ అవుతుంది. ఈ డివైస్ మనం మాన్యువల్ గా మీరు ఇన్స్టాల్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే సపరేట్. అవును, బేసిక్ దీనికి వైఫై కనెక్టివిటీ ఏం అవసరం లేదు. అందరికి జనరల్ గా ఈ డౌట్ కూడా ఉంటుంది, నెట్ కంపల్సరీ. బట్ ఆటోమేషన్ లో మనకి టచ్ ప్యానల్స్ లో చూసుకుంటే కంపల్సరీ హై స్పీడ్ నెట్వర్క్ ఉండాల్సిందే. ఓకే. అండ్ ఇది వచ్చేసి మన స్మార్ట్ ప్లగ్. ఓకే. మనం ఏసీని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇండివిజువల్ గా మనకు ఆటోమేషన్ అవసరం లేదు అనుకున్న వాటికి ఈ ప్రొడక్ట్స్, ఈ మోషన్ సెన్సార్, ఈ స్మార్ట్ ప్లగ్. స్మార్ట్ ప్లగ్ ఉపయోగం ఏంటి? మనకు ఇప్పుడు ఏసీ మనం ఇన్సర్ట్ చేస్తాం కదా, ఏసీ ప్లగ్ దీంట్లో మనం ఇన్సర్ట్ చేసుకుంటే మనం బయట నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే. మొబైల్ అండ్ ఐఆర్ బ్లాస్టర్. ఇప్పుడు మనకు హాల్లో ఒక 5-6 రిమోట్స్ తో మనం కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. ఇది ఒక ఐఆర్ మనం ఇన్స్టాల్ చేసుకుని ఐఆర్ రిమోట్ త్రూగా మనం అన్ని లైక్ ఏసీ ఆపరేట్ చేసుకోవచ్చు, టీవీ అండ్ సౌండ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ మనం ఒక సింగిల్ రిమోట్ త్రూగా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ చూసుకుంటే ఇది క్యాబినెట్ లాక్స్ అన్నాం. ఇందాక మీకు మనకు స్మార్ట్ డోర్ లాక్స్ ఎలా అయితే ఉన్నాయో
మనకు ఇంట్లో సేఫ్టీ ప్రకారంగా చూసుకుంటే క్యాష్ డెస్క్ కానీ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ ఏమన్నా దాచిపెట్టుకోవడానికి మనకి ఇందులో కీప్యాడ్ లో లాక్ ఉంటుంది ఓకే అండ్ దీంట్లో వచ్చేసి ఫింగర్ ప్రింట్ లో లాక్ ఉంటుంది. ఈ రెండు కలిపి కూడా లాక్ ఉంటుంది, అంటే ఇంకా ప్రీమియం లో కూడా ఉంటుంది. ఓకే గేట్ ఆటోమేషన్ అంటే చెప్పడానికి అయితే గేట్ ఆటోమేషన్ Yeah. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమ్ ప్రైవేట్ థియేటర్ ఓకే అండ్ మనం ప్రజెంట్ ఎలక్ట్రికల్ సర్వీసెస్ ఆల్రెడీ ఇస్తున్నాం. ఇక్కడ కరీంనగర్ లో మార్కె బిల్డర్స్ కి ఎలక్ట్రికల్ సర్వీస్ ఇచ్చాము. నైస్ అండ్ హైదరాబాద్ లో చూసుకుంటే తెలంగాణ స్పైసీ కిచెన్ కి కొత్తగా జూబ్లీస్ లో ఓపెన్ అయిన దానికి నేనే చేశాను ఎలక్ట్రికల్ సర్వీస్. గుడ్ అండ్ ప్రజెంట్స్ ఇప్పుడు ఇంటీరియర్ కి కూడా అటాచ్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒక డిజైనర్ ని హైర్ చేసుకున్నాను, చూస్తున్నాను. సో చూసారు కదా, ఒకప్పుడు అంటే స్మార్ట్ హోమ్ సిస్టమ్స్ ఈ సిస్టమ్ పెట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అనే అభిప్రాయం ఉండేది. కానీ మాన్షన్ ఎక్స్ టెక్నాలజీస్ వాళ్ళైతే చాలా తక్కువ ధరలో కూడా ఈ సర్వీసెస్ అందిస్తున్నారు. సో మీ హోమ్ ని స్మార్ట్ గా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ మీద కనబడే నెంబర్ కి కాల్ చేయండి. మరొక మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ చింటూతో సదాచారి, సుమన్ టీవీ.